అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్తులందరికీ మన నమస్కారము. మన కడపకు సమీపంలో కనుమలపల్లిలో వెలిసినటువంటి శ్రీ కామాక్షి తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పోయిన నెల 7వ తేదీన జరిగినది. ఈ నెల 18వ తేదీ నాడు మండల పూజ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ రోజు విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమములు, హోమ కార్యక్రమములు, అన్నదాన కార్యక్రమములు, కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు హాజరయ్యి వారి వారి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని కొలిచి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా మన కామాక్షి ఆలయం ట్రస్ట్ తరపున కోరుతున్నాము. అమ్మవారికి 6:30 నుంచి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత హోమ కార్యక్రమం జరుగుతుంది. రుద్ర నమ్మక హోమము, లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడాను అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అది వీళ్ళు కొంచెం ఈ యొక్క ఆలయం నిర్మాణం కోసము మన కంచి పీఠాధిపతి స్వామివారు ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క ఆలయం ప్రారంభ మహోత్సవం అప్పుడు పాల్గొన్నారు. ఈ యొక్క విశిష్టంగా అమ్మవారిని ఇక్కడ ఆలయ నిర్మాణము జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కడపకు సమీపంలోనే ఇక కంచి కామాక్షి అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక అమ్మవారికి అందరూ భక్తులు కూడా వచ్చి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. కంచి తర్వాత మనకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా అందులో మనకు అమ్మవారి ఎదురుగాను ధ్వజస్తంభం నిర్మాణం జరిగింది. అందులో చాలా ఎత్తులో నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆలయంలో గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలసి ఉన్నారు. నాగులు కూడా ప్రతిష్ఠ జరిగింది. కావున ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితేనేమి, మామూలు విడి దినాలు అయితేనేమి వచ్చి అమ్మవారికి ఆశీర్వాదం పొంది అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి శుక్రవారము, మంగళవారం నాడు కూడాను అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఆలయ విశిష్టత ఏమిటంటే మొదటగా కామాక్షి అమ్మవారు అంటే కా అంటే మనకు లక్ష్మీదేవి లాగా, నెక్స్ట్ క్షి అంటే సరస్వతీదేవి లాగా, కామాక్షి అమ్మవారు మనం కామాక్షి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షము, సరస్వతీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇంకా ఆలయ విశిష్టత ఏమిటంటే అష్టమాత్రికలు వచ్చేసి మనకు శ్రీ రూపంలో ఉన్నటువంటి దేవదేవతలు అన్నమాట. ఇక్కడ శక్తి రూపాలు ఇక్కడ బ్రహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, నెక్స్ట్ వారాహి, చాముండి, ఇంకా ఇంద్రాణి, నెక్స్ట్ నారసింహి, ఇలా అష్టమాత్రికలు ఉండడం అనేది చాలా విశిష్టత, గుడి యొక్క విశిష్టత. ఈ అష్టమాత్రికలు నెక్స్ట్ కామాక్షి అమ్మవారి మూలాధారమైన కామాక్షి అమ్మవారు యొక్క కృపా కటాక్షాలు అందరూ పొందుతారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.